ఎజ్రా 5వ అధ్యాయము 11వ వచనము. వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎవరితో ఈ మాట చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరో వచ్చి అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ అప్పుడు చెప్తున్న సమాధానం ఏంటి? వారు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చేది. అంటే అడిగిన వారికి సమాధానం చెప్పడాన్నే ప్రత్యుత్తరం అంటారు. ఏమంటున్నారు? మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై. ఎవరి సేవకులంట? భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుని యొక్క సేవకులం మనం. హల్లెలూయా. ఆయన సేవించే సేవకులం, ఆయన ఆరాధించే ఆరాధకులమై ఉన్న మనము ఏం చేయాలి? ఆయన యొక్క పని చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీల కాలంలో ఒక రాజు ఇశ్రాయేలీలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపినటువంటి మందిరాన్ని మరలా కట్టుచున్నామంటే అప్పటికి ఏమైంది? అది పాడయింది. ఎవరో పాడు చేస్తారు. అంటే నెబుకద్నెజరు రాజు అనేవాడు ఇశ్రాయేలీలో గొప్ప రాజు అయినటువంటి ఎవరు? దావీదు సమకూర్చగా సొలొమోను రాజు అనగా కుమారుడు చేత కట్టించబడినటువంటి యెరూషలేము దేవాలయం ఏమైంది అంటే పోల్చబడ్డది. అదేం చేస్తున్నారు? మరలా కట్టుచున్నారు. అదే చెప్తుండే ఇక్కడ. వాళ్ళు ఏమంటున్నారు? మేము భూమి ఆకాశముల దేవుడైనటువంటి సేవకులమై అనేక సంవత్సరాల కిందట ఇశ్రాయేలీయులలో గొప్ప రాజు కట్టించి నిలిపిన భూమి ఆకాశముల దేవుని యొక్క మందిరం అన్నమాట. భూమి ఆకాశముల నిర్మాణకుడైనటువంటి దేవదేవునికి కట్టించి నిలిపినటువంటి మందిరమును మేము మరలా కట్టుచున్నాము. ఇక్కడ మనం ఈ యొక్క వచనం నుంచి మనం ప్రస్తుత కాలంలో నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఏంటంటే మనం కూడా దేవుని పని చేయాలి, దేవుని పని నిర్మించాలి. మనం నిర్మించవలసింది ఏముంది? అప్పుడంటే దేవాలయము దేవుడు రాకడం ముందు కాబట్టి, అంటే నూతన నిబంధన కాలము అనేది ప్రారంభమవక ముందు పాత నిబంధన కాలంలో కాబట్టి అక్కడ కట్టడమైనటువంటి దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు కాదు. ఇప్పుడు దేవాలయం ఏంటి? మనుషుని యొక్క హృదయమే దేవాలయం. మనమే దేవుని యొక్క ఆలయము. మన సజీవ కట్టడం. మనం కూడా కట్టబడాలి. ఇప్పుడు ఎవరైనా రక్షించబడిన వారు ఉంటే వారి రక్షణ కొరకు మనము సువార్త పని చేయాలి. హల్లెలూయా. దేవుని రక్షణ సాక్ష్యం పంచుకోవాలి. కరపత్రికల ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ పాట ద్వారా, నీ మాట ద్వారా దేవుని పని చేయాలి, కట్టాలి. అనేక మంది దేవునిలో ఉంటూ మళ్ళీ లోకంలోనికి జారిపోయిన ఉంటారు. వాళ్ళని తిరిగి మనము కట్టాలి. అప్పుడు నిర్మించారు పాడైపోయిన కట్టడాన్ని, ఇప్పుడు నిర్మించాలి. ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నారంటే లోకాసులు, నేత్రాస, శరీరాస, జీవటంపము అనేటువంటి అవి మందిరాలను పాడు చేస్తున్నాయి. అంటే సజీవ మందిరాలను, ఆత్మలను పాడు చేస్తున్నాయి. అవి పాడు చేసినటువంటి ఆత్మలను మళ్ళీ తిరిగి మనం కట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. మనం కట్టేవారుగా ఉండాలి. మనం ఎవరము? ఆయన సేవకులము, ఆయన సేవించేవారము, ఆయన రాజులైన యాజక సమూహము మనము. హల్లెలూయా. దేవుడు మనందరి మీద బాధ్యత పెట్టాడు. ఏమని? మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా యేసు ఎందుకు జన్మించాడు? ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చింది? మానవుడిగా ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఆయన మరణించిన ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు. ఆయన లేచినట్లుగానే మనం ఒక దినమున లేస్తాము అనే సత్యాన్ని ఆ సువార్తను ప్రకటిస్తే, ఆ సువార్త ద్వారా క్రీస్తులోనికి వస్తారు. యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారు, వారు రక్షించబడతారు. ఆ పని మనము చేయాలి. ఆ పని చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అట్టి కృప ఈ వాక్ వింటున్నటువంటి వారు అందరూ కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ పని చేసేవారముగా నీ యొక్క దేవతని మేము ఉన్నామని మాకు జ్ఞాపకం చేశారు.
దేవా మీ పని చేసేవారుగా ఆత్మలకు రక్షణ కొరకై దేవా ఆయా రీతిలుగా పనిచేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఆయా తలాంతులు మీ కొరకు పెంచిన కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కాపాడండి. అందరికీ ఆహారం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం దయచేయండి. రోగులు ముట్టి స్వస్థపరచని దయ్యం చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. వ్యాధి బాధ బలహీనతలు దయచేసి సహాయం చేసి మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.